ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథములో నుంచి నిర్గమాకాండము 14వ అధ్యాయం 14వ వచనాన్ని ధ్యానాంశముగా తీసుకుందాం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకనే ఉండవలెనని ప్రజలతో చెప్పెను. మోషే ఇశ్రాయేలీయులతో చెప్తున్నాడు, యెహోవా మన పక్షములో యుద్ధం చేస్తాడు. అవును కదా, యుద్ధం ఎందుకు చేయవలసి వచ్చింది? యుద్ధం ఎవరు చేస్తారు? యుద్ధంలో గెలిపించేది ఎవరు అని కనుక చూస్తే, శత్రువు మీద యుద్ధం మనం చేస్తాం. శత్రువు ఎంత బలమైనదో, మనము శత్రువుని గెలవగలిగే బలం మనకు కావాలి. అవును కదా, కానీ ప్రభు ఏంటి ఇక్కడ ఇశ్రాయేలీయులతో అలా చెప్తున్నాడు, యుద్ధం నేను చేస్తాను, మీరు ఊరకనే ఉండండి అంటున్నాడు. అంటే శత్రువుని గెలవగలిగే శక్తి కానీ బలము కానీ వారికి లేదని ప్రభు వాళ్ళని హెచ్చరిస్తున్నాడు. మీ పక్షములో నేనున్నానని చెప్తున్నాడు. ఇదిగో మీ పక్షములో నేనే మీ కొరకు యుద్ధం చేస్తానని చెప్తున్నాడు. అంటే శత్రువు బలమైనదైనప్పుడు, శత్రువుని గెలవలేని స్థితిలో మనము నిరుత్సాహపడి బాధపడుతూ విచారంతో మనం ఉంటాం. అప్పుడు శత్రువుతో యుద్ధం ఎవరు చేయాలి? ప్రభువే చేయాలి. చూడండి, అందుకనే ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితి, ముందుకు వెళితే సముద్రం, వెనుకకు పోతే శత్రువులు. మరి ఏం చేయాలి? ఇశ్రాయేలీయుల మీదకు ఐగుప్తీయులు లేచి ఉన్నారు. ఐగుప్తీయులు 600 రథములతో వస్తున్నారు. అప్పుడు దేవుడే వారితో మాట్లాడాడు మోషే ద్వారా, మీ పక్షమున నేను యుద్ధము చేస్తా. దేవుడు కూడా మన పక్షములో యుద్ధము చేయాలి. అంటే మనం ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలి. ఆయన సహాయం కొరకై మనం వేడుకొనాలి. ఆయన మన పక్షములు యుద్ధం చేస్తే మనకి విజయం వస్తుంది. శత్రువును సులువుగా ఆయన కొట్టగలడు. ఎందుకంటే శత్రువు కంటే అధికమైన బలము కలిగిన వాడు ఆయన. కానీ మనం మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఏం చేస్తామంటే, మన సొంతంగా, మన సొంత సొలంపులతో, సొంత ప్రయత్నంతో మనకు వచ్చేటువంటి శత్రు దాడిని చేయబోనినప్పుడు శత్రువుని ఎదుర్కోవటానికి నానా విధాలైన ప్రయత్నాలు మనం చేస్తాం. అందుకే 6:10 చెప్తాడు ఎఫెసీలో, వాని దగ్గర అగ్ని బాణాలు ఉన్నాయి, తుదకు బలవంతులై ఉండుటకు నేనిచ్చే సర్వాంగ కవచాలు మీరు ధరిస్తే నేను ఆ యుద్ధంలో శత్రువు మీద మీకు విజయం ఇస్తా. అవును, ఆత్మ వలన మరి ప్రార్థన చేయటం ద్వారా, పట్టుదలతో అప్పుడు విజయం వస్తుంది. విశ్వాసం అనే డాలు పట్టుకుంట ద్వారా, మరి వాక్యం అనే ఖడ్గం ద్వారా, సత్యం అనే దట్టి ద్వారా, మరి చూడండి, దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రభువు మన పక్షములో మన కొరకై ఆయన యుద్ధం చేయాలి. అప్పుడే మనం శత్రువును గెలవగలుగుతాం. అవును కదా, దావీదు విషయంలో కూడా మనం చూస్తాం కదా, గొలియాతు ఎంత బలమైన వాడు, అంత బలిష్ఠుడైన శత్రువును కొట్టడానికి మరి దావీదు దగ్గర శక్తి ఉందా అంటే లేనే లేదు. దావీదు ఏపాటి వాడు శత్రువును కొట్టగలిగినటువంటి బలం కానీ, సామర్థ్యం కానీ, యుద్ధ నైపుణ్యం కానీ అతని దగ్గర లేవు. కానీ అతనికున్న శక్తి ఏంటో తెలుసా? దేవుని యొక్క ఆత్మాభిషేకం, దేవుని యొక్క బలం, దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసం, దేవుడిచ్చిన సున్నతి కలిగిన ఆత్మీయ అనుభవం. అవును కదా, అందుకే దావీదుకున్న ఆ బలం ఏంటంటే, దావీదు పక్షమునున్న దేవుడే. ఆయన కూడా అంటాడు, ఇదిగో మన పక్షమునున్నవాడు శక్తిమంతుడైన దేవుడు, ఆ శత్రువు నన్నేం చేయగలడు. అవును కదా, శత్రువుని మనం గెలవాలంటే మన పక్షంలో దేవుడు ఉండాలి. ఆయన మన తట్టు
యుద్ధము చేయాలి, మన పక్షముగా ఆయన ఉండాలి. కాబట్టి ప్రియుడా, దేవుడు మన పక్షంలో ఉండునట్లుగా నీవు ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాసము, ప్రార్థన, సత్యమనే దట్టి, మరి విశ్వాసం అనే డాలు, మరి ప్రతి సమయమందు పట్టుదల కలిగిన ప్రార్థన జీవితం, వాక్యం అనే ఖడ్గం నీ జీవితంలో ఉండాలి. ఈ అనుభవాన్ని నువ్వు కలిగి ఉంటే ఆ బలాన్ని బట్టి నువ్వు శత్రువును కొట్టగలుగుతావు. ఆయన్ని పక్షంలో యుద్ధం చేస్తాడు, ఆయనే నీకు విజయం ఇస్తాడు. కాబట్టి శత్రువు నీ మీద దాడి చేయబడినప్పుడు నీవు దేవుని పక్షముగా రా, దేవుని సన్నిధిలో ఉండు. దేవుడే నీ పక్షంలో నిలిచి ఊరక నిన్ను నిలువబెట్టి శత్రువును కొడతాడు. కాబట్టి శత్రువు బలాన్ని కొట్టడానికి నీ స్వబలం మీద ఆధారపడకు. దేవుని సన్నిధికి వచ్చి వేడుకొను, దేవుడు సహాయం చేస్తాడు. తప్పుక శత్రువు మీద నీకు విజయం ఇస్తాడు. ఆ శత్రువు ఏ విధమైన రూపంలో ఉన్నప్పటికీ, అనగా మరి అది ఏ కొదువుతో, ఏ బాధతో, ఏ ఇరుకుతో నీకున్నప్పటికీ నీ పక్షంలో దేవుడుంటే నీకు విజయం. కనుక ప్రభు పక్షముగా నీవు ఉండి దేవుని సన్నిధిలో ఆయన సహాయం కొరకై వేడుకొనుము. దేవుడు నిన్ను బలముగా నిలబెట్టి నీ పక్షంలో విజయం ఇచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నిజమే అయ్యా, నీవు మా పక్షములో ఉంటేనే మాకు విజయం. అందుకే మీరు అంటున్నారు, నేను మీ పక్షములో యుద్ధం చేస్తా, శత్రువుని మీరు కొట్టలేరు. మీరు ఊరక నిలిచి ఉండండి, ఊరకుండండి, నిలిచి ఉండండి, నేను మీకు సహాయం చేస్తా అని ఇశ్రాయేలీయులతో చెప్పిన దేవుడు. అవునయ్యా, మా పక్షంలో మీరు యుద్ధం చేసి మాకు సహాయం చేయండి. దేవా, మాకున్న అనేక విధములైన శత్రు శోధనల మీద విడుదల దయచేయం. ఆ శత్రువును కొట్టుటకు కావలసిన బలమును, ఆయా కృపను మాకు అనుగ్రహించం. మీ ఆత్మాభిషేకములో పురుకొల్పుతురండి. బలమైన విశ్వాసము, అయా మరి ప్రార్థన, వాక్యము ద్వారా మమ్మల్ని పురుకొల్పుతురండి. మీరే సహాయపడమని అయా ఈ దినకాలం అంతా మీ కృపలో బలపరుస్తురామని, వెనకాల బిడ్డల భవిష్యత్తును దీవించుము. సంఘమును మీ హస్తం కిందకి తీసుకొని మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.